హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ రెడీ చేశాను. ఇలా రెడీ చేస్తే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక చిన్న గ్లాసు బాస్మతి రైస్, అలాగే చిన్న గ్లాసు నార్మల్ రైస్ ఉంటుంది కదా, రెండు మిక్స్ చేసి వాష్ చేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా బాయిల్ అయిన తర్వాత ఉడుకుతుంది కదా అన్నము, కొంచెం పలుకుగా ఉండగానే దీన్ని వార్చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. అందుకని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం వార్చేసుకున్నాను. ఇది చల్లగా అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. దీని తర్వాత నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, గరం మసాలా, అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను. చికెన్ పకోడీ వేసుకున్నట్టే సేమ్. ఇంకా దీన్ని అంతా ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. దాంట్లోనే ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో పకోడీలో వేసేసుకున్నాను. ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను నేను. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది చికెన్. చికెన్ ఫ్రై చేసినప్పుడు ఫస్ట్ స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 5 minutes వరకు. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. స్టార్టింగ్లోనే కలిపితే మనం చికెన్లో కలిపిన కార్న్ఫ్లోర్ మైదా ఉంది కదా, అదంతా విడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఒక 5 minutes అయ్యేటప్పటికి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. దాన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్లోకి మసాలా రెడీ చేసుకున్నాను. కొన్ని మిరియాలు, అలాగే ఒక ఎండుమిర్చి, లామగ్గ, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసుకున్నాను. కొంచెం జీరా కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా, అది చల్లగా అయిన తర్వాత ఏమైనా పెద్ద పీసెస్ ఏమైనా ఉంటే కూడా ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చికెన్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా,
ఆ ప్లేట్లో పెట్టేసుకున్నాను. నేను ఏమేమి వెజిటేబుల్స్ కటింగ్ చేశానంటే అవేమో స్ప్రింగ్ ఆనియన్స్, మి మిర్చి, ఆనియన్, క్యారెట్, కరివేపాకు, అలాగే బీన్స్, క్యాబేజీ అండ్ చికెను. ఇవైతే నేను ఫ్రైడ్ రైస్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దాంట్లో నేను ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను ఫస్ట్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఎగ్ని బ్రేక్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసాను. అప్పుడే ఎగ్ టేస్ట్ అనేది వస్తుంది ఫ్రైడ్ రైస్లో. దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఎగ్ని కటింగ్ చేసుకోవచ్చు. ఎగ్ అంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ అంతా కూడా వేసేసుకున్నాను. చికెన్ వేసిన తర్వాత ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, అదే బిన్నీస్ అన్నీ వేసుకున్నాను. క్యాబేజీ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి అంతే. ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే మళ్ళీ ఫ్రైడ్ రైస్లో కూడా ఇది రైస్ వేసిన తర్వాత కూడా ఫ్రై అవుతుంది కాబట్టి వీటి టేస్ట్ అనేది పోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. నాకు ఎందుకో ఆయిల్ సరిపోలేదు, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. స్టవ్ అయితే మట్టుకి హై ఫ్లేమ్లోనే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను రైస్ వేసేసుకున్నాను. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనంతా కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేశాను కలుపుకుంటా.
ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, కారం, అలాగే నేను మిక్సీ పట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసుకున్నాను. ఆ పౌడర్ కూడా. కారం మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆంధ్ర సైడ్ అయితే మన రెస్టారెంట్స్‌లో కారం వేరు ఫ్రైడ్ రైస్‌లో. అదే తెలంగాణలో అయితే ఫ్రైడ్ రైస్‌లో కారం వేస్తారు. నేనైతే కారం వేసుకుంటాను ఫ్రైడ్ రైస్‌లో. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా! ఆ ఎగ్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. కావాలితే దీంట్లో వెనిగర్, అలాగే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఈ రెండే వేసుకుంటాను ఎప్పుడు. ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి రైస్‌లో. ఇదైతే హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మనకి చాలా టేస్ట్‌గా వస్తుంది. రైస్ ఎక్కువ ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్‌కి చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే దీన్ని ఆల్మోస్ట్ ఒక 5-7 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశాను. ఉప్పు చూసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయింది. నేను అందుకని ఇంకేమీ వేసుకోలేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు కూడా లాస్ట్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్‌కి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఇలా వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్లేట్‌లో పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని, ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్‌గుంటుంది. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.